అమ్మ పెట్టిన ముద్ద. ఒరే రాజు, నీకు టిఫిన్ డబ్బా పెట్టాను. టైం దొరికినప్పుడు ఎక్కడైనా ఆగి తిను నాన్న. పని ఉందని కడుపు మాట వినకుండా పోవద్దురా అని సీతమ్మ ప్రేమగా చెప్పింది. అలాగే అమ్మ, నువ్వు కంగారు పడుకు తింటాను అన్నాడు రాజు. జొమాటో బ్యాగ్ను భుజాన వేసుకుని మొబైల్లో యాప్ తెరిచి బైక్ స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికే మొదటి ఆర్డర్ వచ్చింది. హోటల్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకుని కస్టమర్ ఇంటి వద్ద అందించాడు. ఆ తర్వాత వరుసగా ఆర్డర్లు రావడం మొదలైంది. ఉదయం నుంచి నగర వీధులన్నీ అతని బైక్ చక్రాల కింద తిరుగుతున్నాయి. ఒకవైపు ఆకలి కడుపును తొలుస్తుంటే మరోవైపు ఎండ గొంతును ఎండబెడుతుంది. అప్పుడే వెనక ఉన్న టిఫిన్ డబ్బా వైపు అతని చూపు వెళ్ళింది. రోజు ఎన్నో రకాల వంటల సువాసనలు అతని చుట్టూ తిరుగుతుంటాయి. వేడివేడి ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, బిర్యానీలు, వందల రూపాయల విలువైన వంటలు అతని చేతుల మీదుగా ఎన్నో ఇళ్ల గుమ్మాల దగ్గరికి చేరుతాయి. అతను కాసేపు నిట్టూర్చాడు. ఎంత విచిత్రం కదా ఈ జీవితం. ఎంతోమందికి ఆకలి తీర్చే భోజనం తీసుకెళ్తున్నాను, కానీ అందులో ఒక్క ముద్ద రుచి చూసే హక్కు నాకు లేదు అనుకున్నాడు మనసులో. అలసిపోయి రోడ్డు పక్కన ఉన్న బస్ షెల్టర్ దగ్గర బైక్ ఆపాడు. అమ్మ పెట్టిన టిఫిన్ డబ్బాను చేతిలోకి తీసుకున్నాడు. కడుపులో ఆకలి అలజడి మొదలైంది. నెమ్మదిగా మూత తీశాడు. అందులో చల్లారిన అన్నంతో కొద్దిగా పెరుగు కలిపి ఉంది. పక్కన చిన్న ఊరగాయ ముక్క. ఒక్క క్షణం రాజు చేతులు కదలలేదు. కొద్దిసేపటి క్రితం తన చేతుల మీదుగా వెళ్ళిన బిర్యానీలు, పులావులు, స్వీట్లు, రుచికరమైన కూరలు అన్నీ అతని కళ్ళ ముందు కదిలాడాయి. నా వయసు వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్నారు, స్నేహితులతో నవ్వుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను మాత్రం వారి ఇంటి గుమ్మాల వరకు భోజనం చేరుస్తూ ఈ అమ్మ చేతి పెరుగు అన్నంతో నా ఆకలి తీర్చుకోవాలి అనిపించింది. కళ్ళ చివర తడి మెరిసింది. కానీ వెంటనే సీతమ్మ ముఖం గుర్తుకొచ్చింది. ఎండలోనూ వానలోనూ ఇతర ఇళ్లలో పనిచేస్తూ తనను పెంచిన తల్లి రోజంతా అలసిపోయి వచ్చినా నాన్న తిన్నావా అని అడగటం మర్చిపోని తల్లి గుర్తుకొచ్చింది. అలాగే 4 ముద్దలు తిని కాసేపు బస్ షెల్టర్లో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఆకాశంలో నల్లటి మేఘాలు చేరాయి. గాలి ఒక్కసారిగా చల్లబడింది. దూరంగా ఉరుముల శబ్దం వినిపించింది. వర్షం పడేలా ఉంది. కొద్దిసేపైనా ఆర్డర్లు ఆగిపోతే కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నాడు. కానీ జీవితం మనం కోరుకున్నట్లే నడిస్తే దానికే పరీక్ష విలువ ఏముంటుంది? అనుకున్నట్లుగానే మొబైల్లో నోటిఫికేషన్ మోగింది. అబ్బో, ఇంత దూరమా అని నవ్వుకుంటూ నిట్టూర్చాడు రాజు. రెయిన్ కోట్ వేసుకొని బైక్ స్టార్ట్ చేశాడు. వర్షం చినుకులు మొదలయ్యే సమయానికి హోటల్కు చేరుకొని ఆర్డర్ తీసుకున్నాడు. అశోక్ నగర్లోని ఒక పాత ఇంటి ముందు బైక్ ఆపేసరికి వర్షం కుండపోతగా మారింది. తడిసిన దుస్తులతో గుమ్మం దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాడు. కొద్దిసేపటికి 70 ఏళ్ల వృద్ధుడు తలుపు తీశాడు. మీ ఆర్డర్ సార్ అంటూ రాజు ఫుడ్ ప్యాకెట్ అందించాడు. వాన్లో తడిసిపోయే రాజును చూసిన వృద్ధుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు. బాబు, వర్షం తగ్గాక వెళ్దువు కానీ లోపలికి రా అన్నాడు ఆప్యాయంగా. ఆ మాటల్లో ఉన్న ప్రేమకు రాజు కాదనలేకపోయాడు. ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ ఇల్లు పెద్దది, కానీ ఎక్కడో ఒంటరితనం నిండిన నిశ్శబ్దం కనిపించింది. వృద్ధుడు వేడి టీ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. ఆ వేడి కప్పు తాకగానే రాజు కాళ్ళలో నీళ్లు మెదిలాయి. ఏమయ్యా బాబు, టీ బాగాలేదా అని అడిగాడు. అది కాదు, రోజు 100 ఇళ్ల గుమ్మాల ముందు నిలబడతాను, ప్యాకెట్ తీసుకుని తలుపులు మూసేస్తారు, కానీ ఈరోజు మీరు లోపలికి రా బాబు అని పిలిచి టీ ఇచ్చారు. ఎన్నాళ్ళకో నేను కూడా ఒక మనిషిననే భావన కలిగింది అన్నాడు రాజు. వృద్ధుని కళ్ళు తడిశాయి. బాబు, ఏ పని చిన్నది కాదు. మన ఇంటికి వచ్చే ప్రతి ముద్ద వెనక రైతు కష్టం ఉంటుంది, వంట చేసిన వారి చేతుల శ్రమ ఉంటుంది, దాన్ని చేరవేసే నీలాంటి వారి చెమట ఉంటుంది. నీ పనిని ఎప్పుడూ చిన్నచూపు చూడకు అన్నాడు. ఆ మాట రాజు మనసులో లోతుగా నాటుకున్నాయి. నీ ఇంట్లో ఎవరు ఉంటారు బాబు అని అడిగాడు వృద్ధుడు. అమ్మ ఒక్కరే, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను పెంచింది అన్నాడు. వృద్ధుడు ఎదురుగా ఉన్న తన భార్య ఫోటో వైపు చూశాడు. ఆమె నా భార్య. 10 ఏళ్ల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది. పిల్లలు విదేశాల్లో ఉన్నారు, డబ్బు పంపిస్తారు, ఫోన్ చేస్తారు, కానీ తిన్నారా అని అడిగే స్వరం ఈ ఇంట్లో లేదు. డబ్బుతో భోజనం కొనుక్కోవచ్చు బాబు, కానీ ప్రేమను కొనలేం. ఆప్యాయత దుకాణాల్లో దొరకదు అన్నాడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నువ్వు తెచ్చే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గుమ్మం దాటి బయటికి రాలేరు. ఆకలి తీర్చేవాళ్ళు ఇంట్లో ఉండక నీలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు. బజారుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కూడా సౌకర్యం ఉన్నప్పుడు వినియోగించుకుంటారు. అలా నీలాంటి వాళ్ళు ఒకరి అవసరాన్ని తీరుస్తున్నారు, మరొకరు సౌకర్యాన్ని సమకూరుస్తున్నారు అన్నాడు ముసలాయన.
ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. బయట వర్షం క్రమంగా తగ్గిపోయింది. రాజు లేచి వెళ్ళి వస్తానండి అన్నాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ ఇంట్లో గడియారం ముళ్ళు తిరుగుతుంటాయి, కానీ మనుషుల మాటలు మాత్రం చాలా రోజుల తర్వాత వినిపించాయి బాబు అన్నాడు. ఆ మాట విన్న రాజు హృదయం మెల్లగా కదిలింది. బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఆలోచించాడు. అన్నీ ఉన్న ఆ తాతయ్యకు ఆప్యాయంగా మాట్లాడే మనిషి లేడు, కానీ నాకు ఇంటికి వెళ్ళగానే తిన్నావా నాన్న అని అడిగే అమ్మ ఉంది. నేను ఎంత అదృష్టవంతుడిని అనుకున్నాడు. కాసేపటి క్రితం తనకు ఇబ్బందిగా అనిపించిన ఆ వర్షమే ఇప్పుడు తన మనసులోని వేడిని చల్లార్చినట్లు అనిపించింది. ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. సీతమ్మ మళ్ళీ ప్రేమగా అన్నం పెట్టింది. రాజు ఆ పెరుగన్నం ముద్దను నెమ్మదిగా నోట్లో వేసుకున్నాడు. ఆ రోజు అతను తిన్న ఆ సాధారణమైన పెరుగన్నం అతని జీవితంలో ఎప్పుడూ తినని గొప్ప విందుగా అనిపించింది. ఎందుకంటే ఆ ముద్దలో పెరుగు రుచి మాత్రమే లేదు, అమ్మ ప్రేమ ఉంది. అన్నీ ఉన్నా ఆ అపరిచిత వృద్ధుడికి లేని అదృష్టం ఉంది. జీవితాన్ని అర్థం చేసుకునే ఒక కొత్త వెలుగు ఉంది. ఇంతకంటే ఏం కావాలి? అమ్మ ప్రేమలోని కమ్మతనాన్ని, బాగున్నావా తిన్నావా అనే మాట పలకింపులోని మాధుర్యాన్ని, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఇష్టపడి పనిచేయాలి అని తెలియజేసే ఎంసివి సుబ్బారావు గారు రచించిన ఈ కథను నేను మీకు చెప్పాను. నేను చెప్పే ఈ కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.